కడప జిల్లా ప్రొద్దుటూరు నందు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎక్సైజ్ సిఐ ఎస్ఐ మరియు కానిస్టేబుళ్లు నిన్నటి రోజు ప్రభుత్వ మద్యం దుకాణం నందు జరిగిన చోరీ నందు 2,37,000 రూపాయలు దొంగలించబడినట్లు మీడియాకు సమాచారం ఇచ్చిన అధికారులు. కానీ స్థానిక పోలీస్ స్టేషన్ నందు 17 మద్యం బాటిళ్లు మాత్రమే ఎఫ్ఐఆర్ చేయించిన ఎక్సైజ్ శాఖ సిఐ సుహాసిని, ఎస్ఐ సుధాకర్ 2,37,000 రూపాయలు మద్యం దుకాణంలో పనిచేస్తున్న యువకుల నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాబట్టిన ఎక్సైజ్ సిఐ సుహాసిని మరియు ఎక్సైజ్ ఎస్ఐ సుధాకర్ ఎఫ్ఐఆర్ చేయకుండానే వారి దగ్గర నుంచి రికవరీ అయిన సొమ్ము ఎక్కడికెళ్లింది, అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎక్సైజ్ సిఐని వివరణ కోరగా డిపో మేనేజర్ రికవరీ చేయమని చెప్పాడు అంటూ ఆయన పైకి తోసివేసే యత్నం. డిఎంని వివరణ కోరగా రికవరీ చేయండి అని చెప్పిన మాట వాస్తవమే. కానీ దొంగలింపబడిన సొమ్ము ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత సిఐఎస్ఐలపైనే ఉంది అని చెప్పిన డిఎం తమ కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు కుదువపెట్టి ఉద్యోగం పోతుందని భయంతో ఎక్సైజ్ సిఐ, ఎక్సైజ్ ఎస్ఐలకు డబ్బులు చెల్లించిన మద్యం షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు రూల్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందని చెబుతున్న డిపో మేనేజర్. కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో రికవరీ అమౌంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు అని చెబుతున్న మద్యం డిపో మేనేజర్. మరి యువకులు కట్టిన 2,37,000 రూపాయల డబ్బు వారికి ఎలా వస్తుంది అని వాపోతున్న బాధితులు. కేవలం ఎక్సైజ్ సిఐ, ఎక్సైజ్ ఎస్ఐ, ఎక్సైజ్ కానిస్టేబుల్ తమని బెదిరించి దుర్భాషలాడి తమ కుటుంబ సభ్యుల ఆభరణాలు కుదువపెట్టి డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేయడంతోనే ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం డబ్బులు కట్టినట్లు చెబుతున్న ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు. వీటిపైన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోపాల్ని వివరణ అడగ్గా కేవలం జరిగిన దొంగతనం గురించి ఎఫ్ఐఆర్ చేయించాల్సిన బాధ్యత సిఐ ఎస్ఐలపై ఉందని చెప్పిన వైనం. ఎక్సైజ్ సిఐ సుహాసిని, ఎక్సైజ్ ఎస్ఐ సుధాకర్ ఇలా ఎందుకు చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. బలవంతంగా మద్యం షాపులో పనిచేస్తున్న యువకులతో 2,37,000 రూపాయలు కట్టించిన ఎక్సైజ్ సిఐ, ఎస్ఐలపై తమకు న్యాయం చేయాలి అంటూ పోలీస్ కేసు పెడుతున్న బాధితులు. వీరిపైన అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి నేను ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వైన్ షాప్ GR1 నెంబర్ 12199 నందు సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. గత రోజు నైట్ 26వ తేదీ సుమారు 12:30 నైట్ అనేసి తిరుపతి జరగడం జరిగింది షాపులో. అది సీసీ కెమెరా ద్వారా చూస్తే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇంతవరకు ఆ పనిలో ఉండి చూసుకొని వచ్చేసాను. పోలీసులు చెప్పినా మా వాళ్ళకి చెప్పిన ఎవరిగా రెస్పాన్స్ లేరు. నా వంతు బాధ్యతగా నేను పోయి ఈ రోజు చెక్ చేసుకుని వచ్చి 12:30 లోపల వెళ్ళాడు. 1:56 బయటకు వచ్చాడు చెస్ బాక్స్ తీసుకొని. అది ఈ విషయం పోలీసులకు చెప్పినా వాళ్ళు లెక్క చేయలేదు. ఇప్పటి వరకు నా వంతు నేను చెకింగ్ చేసుకొని వచ్చాను. షాపులో ఉన్నటువంటి ఆ రోజు క్యాష్ 25వ తేదీ క్యాష్ వచ్చేసి 2,37,730. అది మరుసటి వచ్చి షాప్ ఓపెన్ చేస్తానే మాకు ఈ విషయం తెలిసింది దొంగతనం జరిగిందని. అదే విషయాన్ని నేను పోలీసులకు అదేవిధంగా మా అధికారులకు చెప్పడం జరిగింది. మా అధికారులు వచ్చేసి ఫస్ట్ వన్ మీరు షాప్లో డబ్బులు కట్టండి, మీరు ఏమన్నా చేసుకోండి. మా ఎస్ఐ, సిఐ, ఇన్ఛార్జ్ కానిస్టేబుల్ ముగ్గురు కలిసి బలవంతం చేశారు. కానిస్టేబుల్ వచ్చేసి శ్రీనివాస్, వచ్చేసి సుహాసిని మేడము, ఎస్ఐ వచ్చేసి సుధాకర్ రావు సార్. వాళ్ళ ముగ్గురు కలిసి బలవంతంగా మాతో డబ్బులు కట్టాలి. కానీ రూల్ ప్రకారం అయితే ఫస్ట్ వన్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ తీసుకొని డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలి. అవన్నీ చేయకుండా సాయంత్రం 4 వరకు మమ్మల్ని సతాయించి షాప్లోనే కూర్చోబెట్టి షాప్లోనే బంధించి మామూలు బలవంతంగా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయించుకొని బంగారు తాకట్టు పెట్టుకొని మా కష్టాలు మేము చేసుకొని 2,37,730 రూపాయలు బై 4 వేసుకొని మా చేతి నుంచి మేము కట్టాము. తర్వాత ఏమైందంటే సాయంత్రం కంప్లైంట్ ఇస్తామని చూస్తే ఇక్కడ మా ఆఫీసర్లు వచ్చేసి ఎస్ఐ, సిఐ, హెడ్ కానిస్టేబుల్ రిలీజ్ చేసి కంప్లైంట్ లో డబ్బులు పోయినానికి కాకుండా ఓన్లీ బాటిల్ మాత్రమే పోయాయి, ఓన్లీ ఇచ్చారు. ఇదేంత వరకు న్యాయము? మాతో డబ్బులు కట్టించారు, డబ్బులు పోలేదని చెప్పారు. మీడియా మిత్రులకు మటుకు ఉదయం 11 గంటలకు డబ్బులు పోయాయి, బాటలు పోలేదని చెప్పారు. మీడియా సమూహంగా అందరికీ చెప్పారు, అది అందరికీ తెలుసు. కానీ నైట్ వచ్చేసరికి స్టేషన్లో మటుకు కంప్లైంట్ లో పోయి డబ్బులు పోలేదు అని కంప్లైంట్ ఇచ్చారు. మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మాకేమో డబ్బులు కట్టించి ఇక్కడేమో ఈ విధంగా చేస్తున్నారు. మీరే పెద్ద ఆఫీసులో మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. డిపో మేనేజర్ కలిసాము. డిపో మేనేజర్ సార్కు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎఫ్ఐఆర్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫలాన్ని అని చెప్పలేదు అని చెప్పారు సార్. అయితే మా అధికారులు పోయినాయని చెప్పేటువంటి బాటిల్స్ షాపులోనే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. డబ్బులు మాత్రమే డబ్బులతో పాటు పెట్టే క్యాష్ బాక్స్ లాక సేఫ్టీ లాకని తీసుకోపోయినారు దొంగ. డిఎం గారిని కలిసాము. ఆయన ఏం చెప్పారంటే దీని గురించి నేను నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డబ్బులు రికవర్ చేయమేను, మీ దగ్గర నుంచి మిమ్మల్ని చేతి నుంచి కట్టండి అని చెప్పలేదు. విషయం ఏంటంటే గవర్నమెంట్ తెట్టు జరిగింది, కేసు రిజిస్టర్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి డబ్బులు కట్టేయండి, కేసు రిజిస్టర్ చేసి అని చెప్పారు.
నేనైతే మీ చేతి నుంచి కట్టండి, ఇప్పుడే కట్టండి నేను చెప్పలేదు అని సార్ మాకు సమాధానం ఇచ్చారు. మంచిగా పెట్టుకొని పోతాం ఎవడాడు బ్లూ జీన్స్ ప్యాంటు 25 నైట్ థెఫ్ట్ జిఆర్ఓ నంబర్ షాప్ లో థెఫ్ట్ 2,37,000 థెఫ్ట్ జరిగింది. ఆ థెఫ్ట్ మార్నింగ్ అబ్బాయి సూపర్వైజర్ నాకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు నేను షాప్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐలకి సిఐలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అక్కడ ఏం జరిగింది చూసి ఇక్కడ రికవరీ చేయండి అని చెప్పేసి నేను మా అధికారులకు చెప్పేసి వచ్చేసాను. వాళ్ళు మరి ఏమి చేశారనేది నాకు కూడా ఏమి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళతో రికవర్ చేశారని చెప్పేసి అన్నారు. రికవరీ నేను ఏంటంటే ఇప్పుడు థెఫ్ట్ జరిగినప్పుడు రికవర్ చేపిస్తాం. ఇదే నిన్న థెఫ్ట్ జరిగినప్పుడు వెళ్ళి రికవర్ చేయండి అని చెప్పేసి మా అధికారులకి చెప్పేసి వచ్చేసాను. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు అనేది నాకు తెలియదు. నేను మళ్ళీ ఈవినింగ్ నేను షాప్ విజిట్ వెళ్ళాను. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఇట్లా జరిగింది రికవర్ చేశాము వాళ్ళ దగ్గర అని చెప్పారు. సరే ఏమనేది ఎఫ్ఐఆర్ ఏం చేసినది ఇంతవరకు నాకు వాళ్ళ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయలేదు ఇంతవరకు. సిఐ గారు ఎస్ఐ గారు అక్కడ వాళ్ళతో రికవర్ చేయించారా లేకుంటే ఎఫ్ఐఆర్ చేయించారా అనేది నాకైతే వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ చలానా 20 కట్టించామని చెప్పేసి నాకు వాట్సాప్ పెట్టారు, వాట్సాప్ మెసేజ్ చలానా కట్టించామని. ఎక్కడైతే థెఫ్ట్ జరిగిందో ఆ థెఫ్ట్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ లో కేవలము కొన్ని బాటిల్స్ 10 బాటిల్స్ మిస్ అయినాయని రాశారు. కానీ మాకు పొద్దున మీరు అధికారులు చెప్పిన దాని ప్రకారం 2,37,000 డబ్బు మిస్ అయింది అనే మాట చెప్పినారు సార్. కానీ ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేపించలేదు సార్? ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేపించకుండా అక్కడ పనిచేసే ఉద్యోగస్తులతో డబ్బు మీరు కట్టించడము, అంటే మీ సిబ్బంది కట్టించడము, అది మీకు ఏమైనా రూల్స్ ఉన్నాయా సార్ అలా కట్టించమని రూల్స్ అని చెప్పట్లేదు, కానీ రికవరీ చేయించండి అని చెప్తాం మేము. రికవరీ అంటే ఇక్కడ థెఫ్ట్ జరిగినప్పుడు మా వాళ్ళ బాధ్యత ఏంటంటే థెఫ్ట్ జరిగింది చూసి ఒకవేళ షాప్ లో ఎవరైనా ఏదైనా బై మిస్టేక్ ఏదైనా మిస్ ఆఫ్ ప్రాపర్టీ చేస్తే వాళ్ళతో రికవరీ చేయించామంటారు. తర్వాత ఏదైనా థెఫ్ట్ జరిగినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఆ బాధ్యత ఏది ఎస్ఐ సిఐ గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ ఎఫ్ఐఆర్ ఇలా జరిగిందని రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయాలి. అది నేను హెడ్ ఆఫీస్కి నేను ఫార్వర్డ్ చేస్తాను.